హలో అనియా. బాబు మండేలా ఏం చేస్తున్నావు తమ్ముడు? నిద్రపోతున్నా అనియా. నిద్రపోతున్నావా? మరి నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? నేనే ఇస్తా అనియా. నువ్వు ఇస్తావా? మరి అలా దున్నపోతల పడుకుంటే ఎవరు ఇస్తారా? 2 రోజుల్లో డబ్బులు ఇస్తారన్నావు, 2 రోజులు అయిపోయింది, ఈ రోజు డబ్బులు ఇవ్వలేదనుకో. అబ్బా అనియా, ఈ రోజు నీ డబ్బులు గ్యారెంటీగా ఇస్తాను. నువ్వు ఫిక్స్ అయిపో. ఎందుకు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను రా. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఉంటాను రా. అవును, నీ పేరేంటి? మధు. నీ పేరు? కార్తిక్. వచ్చాడు. అన్నయ్య వచ్చేసా. అయ్యో 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 అయ్యో. ఏంట్రా తెల్ల చొక్కా, కొత్త ప్యాంటు, కొత్త చెప్పులు, ముఖానికి తెల్లటి పౌడరు, ఏంటి సంగతి? లాటరీకి తగిలిందా? లాటరీ కాదనియా, ఒక మంచి పార్టీ తగిలింది. పార్టీ? అవునా? కాంగ్రెస్ పార్టీయా, టిఆర్ఎస్ పార్టీయా? పార్టీ అంటే ఆ పార్టీ కాదు, ఒక మంచి కస్టమర్ తగిలారు. అరే నీకే కస్టమర్ తగిలితే నాకెందుకురా? ముందు నా డబ్బులు నాకు పడాయి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. అరే ఎందుకని ఓ తొందరపడిపోతాను? కరెక్ట్ గా 10 గంటలకు ఒక కస్టమర్ వచ్చి డబ్బులు ఇస్తా అన్నారు, వారు ఇస్తే నీకు ఇచ్చేస్తా. అప్పటిదాకా నేనేం చేయాలరా? వెయిట్ చేయి. ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకొంతసేపు వెయిట్ చేయలేవా? డబ్బు డబ్బు అని అలాగనా? అమ్మ, నాకు వెయిట్ చేయాలా? నువ్వు కాల్ బాయా? కాల్ బాయా? కాల్ బాయా? కాల్ బాయా? ఏయ్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? లేకపోతే నేను ఇంకా నువ్వేదో పెద్ద డాక్టరో సాఫ్ట్వేర్ ఇంజనీరో అనుకున్నా. కాల్ బాయా? హలో, నా గురించి అలా అనుకుంది నువ్వు, నేనెప్పుడు చెప్పలేదే. నా విషయం బాగానే తెలుసుకున్నావు, కానీ ఇంతకీ నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు? అంటే నేను కూడా నువ్వు కూడా నీలాగే నాలాగే కాల్ అంటే నువ్వు కాల్ గలా కాల్ గలా కాల్ గలా కాల్ గలా. ఏ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అరవక. నేను ఇంకా నువ్వేదో కాలేజ్ స్టూడెంటో ఏ డాక్టరో అనుకున్నా. కాల్ గలా అంటే నువ్వు నేను. చీ, దీనమ్మ జీవితం సరిపోయింది పో. సరే, మన ఇద్దరి గురించి తెలిసిందిగా. ఇప్పుడు ఆ మర్డర్స్ ఎవరు చేశారో ఆలోచించు. ఏంటి ఆలోచించేది? అసలు వాళ్ళు ఎలా చనిపోయారో తెలియదు. ఆ చంపినోడు లాక్ చేసిన రూమ్లోకి ఎలా వచ్చాడో తెలీదు. అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. చుట్టూ ఇన్ని ప్రశ్నల మధ్య నన్ను ఆలోచించమంటున్నావా నువ్వు? ఇప్పుడు నాకు డౌట్. ఏంటది? జరిగింది 2 మర్డర్స్ కదా, అది వేరే వేరే రూమ్స్ లో. నా రూమ్ లోకి వచ్చి మర్డర్ చేసిన వాడు మళ్ళీ లాక్ వేసి ఉన్న నీ రూమ్ లోకి వచ్చి మర్డర్ ఎందుకు చేశాడు? అది తెలియకే ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. ఏంటి అలా చూస్తున్నా? ఎందుకని అలా చూస్తున్నా? నాకెందుకో కొంచెం డౌట్ గా ఉందిరా. డౌట్ గా ఉందా? ఏంటది? నన్ను చంపడానికి స్కెచ్ లాంటిదేం వెయ్యలేదు కదా? ఎంత పెద్ద మాట అన్నావనియా. అమ్మ చెప్పినప్పటి నుండి ఈ రోజు వరకు ఏ రోజు నీకు ఎదురు సమాధానం చెప్పానా? చెప్పలేదు. నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేనా? లేదు. 30 సంవత్సరాలుగా నేను నీకు తెలుసు. అలాంటిది నా కోసం 30 నిమిషాలు వెయిట్ చేయలేవా? సెంటిమెంట్ తో కొడుతున్నావు కదా, చూస్తా. ఇంకా ఎదురు చూస్తానురా. ఏంటి ఎన్నిసార్లు ట్రై చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? చెప్పేసేలా ఉన్నాడే.
మర్డర్ చేసిన వాడు మన రూమ్లోకి వచ్చేళ్ళాడు కాబట్టి ఆ హోటల్ మొత్తంలో ఎక్కడో చోట సీసీటీవీలో కనిపించే అవకాశం ఉంది. కానీ ఇంకా కానీ ఏంటి? పద సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. చా ఏంటి చూసేది? ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగగానే సీసీటీవీ ఫుటేజ్ 70mm స్క్రీన్లో వేసి చూపిస్తారనుకుంటున్నావా? మరి ఎలా? ముందు మనం చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుంటే మేబీ చంపిన వాళ్ళ గురించి క్లూ దొరకవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎలా? ఇలా అబ్బో, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా తెలివైనోడవే. థ్యాంక్ యూ. అన్నీ ఈమె ఫోటోలే ఉన్నాయేంటి? అరే నీ అబ్బా 10 గంటలు అన్నావు, 12 గంటలు అయింది, 30 నిమిషాలు అన్నావు, 60 నిమిషాలు అయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? అసలు నీ ముఖం చూసి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు? ఎందుకు ఇస్తాడు చెప్పు. అంటే అన్నయ్య అది నేను ఒక మర్డర్ చేశానన్నయ్య. ఆ, చీదీనమ్మ, ఒక్క ఫ్యామిలీ ఫోటో లేదు. పోనీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉందంటే అది లేదు. అసలు దీన్ని వద్దు. అమ్మ. నువ్వు మర్డర్ చేసావా? ఎప్పుడురా? ఎలారా? ఎక్కడ్రా? అంటే అన్నయ్య అది ఆ, నిన్న రాత్రి. ఇంతకీ నువ్వు చంపిన వాడు ఎవడ్రా? ఉండే నేను చూపిస్తాను. వీడే. అమ్మా అమ్మా, ఏయ్! నువ్వు చంపింది ఎవరినో తెలుసా? నా కస్టమర్రా. నీ కస్టమరా? అవునురా. వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలా?